హాయ్, నేను మీ రాజేష్. ఎలక్షన్ కౌంటింగ్ ఇంకా పూర్తి కాకముందే రకరకాల వార్తలు వినపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా వెళ్ళబోతున్నారు, ఆయన రాష్ట్ర విడిచి కేంద్ర మంత్రిగా ఉండబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అది ఎందుకు వస్తున్నాయి, వాళ్ళ కారణాలు ఏంటి, ఆయన నిజంగానే కేంద్ర మంత్రిగా వెళ్ళనున్నారా అనే దానిపై పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే సిఎస్ రావు గారు. నమస్తే. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ 4వ తారీఖు జరగబోతుంది. ఇంకా కౌంటింగ్ అవ్వకుండానే అప్పుడే కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారని ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది, ఏంటి అసలు? సో పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు నుంచి కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఎక్కడికి వెళ్ళాలి, కేంద్రానికి వెళ్ళాలా, రాష్ట్రానికి వెళ్ళాలా అనే దాని మీద. రాష్ట్రానికి అసెంబ్లీలోకి వెళ్ళాలని చాలా కాలంగా ఆయనకి కోరిక ఉంది. ఆ మేరకు బహుశా ఆ నిర్ణయం తీసుకున్నాడేమో అనేది ఒకటి. రెండేంటంటే, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటికీ కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను కాంప్రమైజ్ అయినా కానీ, తాను నిర్ణయం తీసుకున్నా కానీ ఏదైనా ఉంటుంది అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలి అని అంటే అసెంబ్లీలో ఉంటే బెటరా, లేదంటే లోక్సభలో ఉంటే బెటరా అనే దాని మీద చర్చ జరిగింది తీవ్రంగా. కానీ లోక్సభ అనేటప్పటికి 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రిజల్ట్ అది. కానీ అది టఫ్ వ్యవహారం, ప్లస్ డబ్బులతో కూడినటువంటి వ్యవహారం. పవన్ కళ్యాణ్ ఏంటంటే డబ్బులు పెట్టడానికి, డబ్బులతోటి ఎలక్షన్ చేయడానికి మొదటి నుంచి ఇష్టపడ్డాను. డబ్బులు ఎందుకు పెట్టాలి, నేను సేవ్ చేయడానికి వచ్చాను కదా అనేటువంటి కాన్సెప్ట్ అయింది. బహుశా అందుకే నేను అనుకోవటం, అసెంబ్లీ వరకు అయితే అది కూడా బలమైనటువంటి కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి ఏరియాని ఎంపిక చేసుకుంటే ఫస్ట్ అయితే ఎమ్మెల్యే కానీ తర్వాత చూద్దాం ఎంపీగా అన్నట్టుగా ఆయన బహుశా పిఠాపురం నుంచి పోటీ చేసినట్టు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు అసలు రాష్ట్రంలో కంటే మనం కేంద్రంలో ఉంటే కనుక రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కువగా నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్రానికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచన ఉంది. జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది కూడా పవన్ కళ్యాణ్కి ఆ మేరకు డైరెక్షన్ కూడా ఇస్తున్నారు. ఫస్ట్ అయితే రేపు జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా పిఠాపురం నుంచి గెలవబోతున్నారు. డిప్యూటీ సీఎం ఏదో తీసుకోవాలనుకుంటున్నారు. డిప్యూటీ సీఎం తీసుకుని ఏదో ఒక మంత్రిత్వ శాఖ అయితే తీసుకునే అవకాశం ఉంది. ఈ లోపుగానే ఒకవేళ కేంద్ర మంత్రివర్గంలోకి రమ్మని చెప్పి నరేంద్ర మోడీ కోరితే కేంద్ర మంత్రివర్గంలో చేరేటువంటి అవకాశం ఉంది. దీనికి రిజైన్ చేసేసి 6 నెలల టైం ఉంటుంది కాబట్టి 6 నెలల్లో రాజ్యసభ తీసుకుంటారు. రాజ్యసభ తీసుకొని ఇక్కడి నుంచి రాజ్యసభ వెళ్తారు, కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారు, ఇక్కడ రాజీనామా చేస్తారు. ఆయన గెలుపు కోసం ఎవరైతే సహకరించారో వర్మ, ఆయనకి అవకాశం ఇస్తారు మళ్ళీ అక్కడి నుంచి. సో కాబట్టి ఆయన కేంద్రంలో ఉంటే మంచిదా, రాష్ట్రంలో ఉంటే మంచిదా అంటే కేంద్రంలో ఉంటేనే ఆయన మంచిది రాష్ట్రానికి అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఆయన అసెంబ్లీకి పోటీ చేయడానికి కారణం ఏంటంటే అది 7 అసెంబ్లీలతో కూడుకున్నటువంటి వ్యవహారం. పైగా పవన్ కళ్యాణ్కి గెలుపు అనేది ఇప్పటివరకు ఆయనకి లైఫ్లో లేదు రాజకీయాల్లో. సో కాబట్టి గెలుపు అనేది ముందు అసలు ఉండాలి. ప్లస్ అసెంబ్లీ తలుపు కూడా టచ్ చేయనివ్వు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు, ఒక ఛాలెంజ్ చేశారు. సో వాళ్ళు అన్నారు కాబట్టి ఆ పంతం నెగ్గించుకోవడానికి అసెంబ్లీ డోర్స్ టచ్ చేయటం కాదు, అసెంబ్లీ లోపలికి వస్తానని చెప్పి నిరూపించుకోవడానికి బహుశా పిఠాపురం నుంచి ఆయన పోటీ చేసినట్టు అనిపిస్తుంది. అది మొదటి స్టెప్. రెండో స్టెప్ అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఆయన నిర్ణయం తీసుకోకపోయినప్పటికి కూడా రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర మంత్రిగానే వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. వన్ సైడ్ కనిపిస్తుంది. జూన్ 4వ తారీఖు రిజల్ట్ రాబోతున్నాయి. రిజల్ట్ని బట్టి ఆయన స్టెప్ మారేటువంటి అవకాశం ఉంది. సో వన్ సైడ్ నడిచి ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ ప్రభుత్వం ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రి పదవికి, కేంద్రంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటేనే బెటర్ అనేది. ఎందుకంటే బీజేపీ పెద్దలతోటి సన్నిహితంగా ఉంటూ ఉంటారు. కాబట్టి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి బైఫర్కేషన్ చట్టంలో ఉండే అంశాలు కానీ, వీటన్నిటిని కూడా తీసుకురావాలంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉంటేనే, కేంద్రంలో ఉంటేనే బెటరు. పవన్ కళ్యాణ్ కేంద్రంలో ఉన్న పెద్దలతోటి, ప్రత్యేకించి నరేంద్ర మోడీతో కానీ, అమిత్ షాతో కానీ, నడ్డాతో కానీ సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన సేవలు
ఢిల్లీలోనే ఉంటే బెటర్ అనేటువంటి అభిప్రాయం ఎక్కువగా ఉంది. పైగా ఒకసారి జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అయితే దాని లుక్ కూడా వేరే ఉంటుంది, అప్గ్రేడ్ అయినట్టు కూడా ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ బహుశా అప్గ్రేడ్ కావడానికి కూడా ప్రయత్నించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉంటే కనుక ఎలాగో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆ విషయాన్ని ఆయనే చెప్పాడు, ఎన్నికల ముందే చెప్పాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు, తనకి అనుభవం చాలదు ముఖ్యమంత్రిగా అనేటువంటి విషయాన్ని కూడా ఆయనే చెప్పారు. పైగా ఇప్పుడు రాష్ట్రం ఉండేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒకవైపు అప్పులు, ఇంకోవైపు లా అండ్ ఆర్డర్ లేదు, ఇంకొక వైపు రాజధాని లేనటువంటి రాష్ట్రం, ఇవన్నీ జిగ్జాగ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాత్రమే దాన్ని సరిచేయగలరు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ ఉన్నందువల్ల పెద్దగా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉండవు. అదే కేంద్ర మంత్రి పదవుల్లో ఉంటే కనుక, కేంద్రంలో ఉంటే కనుక ఢిల్లీ నుంచి ఏమేమి ప్రాజెక్ట్స్ తీసుకురావాలో చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వాటన్నిటిని కూడా లైజనింగ్ చేసి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి ఆయన ఒక వెపన్లాగా ఉపయోగపడతాడు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నందువల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఇప్పుడు ఫండ్స్ లేవు రాష్ట్రంలో, ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అప్పులతో నడపాల్సింది రాష్ట్రాన్ని. ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ అప్పులు తీసుకురావాల్సిందే. ఆల్రెడీ 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది రాష్ట్రానికి. తీసుకురావాల్సినటువంటి అప్పులన్నీ తీసుకొచ్చారు. మొదటి క్వార్టర్లో రావాల్సినటువంటి అప్పుల కంటే కూడా దాటి తీసుకొచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ రేపు 2000 కోట్లు ఏదో బాండ్స్ మళ్ళీ పెడుతున్నారు. కాబట్టి అప్పులు ఎక్కడెక్కడ తీసుకురావాలి, ఎంతవరకు తీసుకురావాలి, ఏం పెట్టి తీసుకురావాలి అనేది ఆల్రెడీ తీసుకొచ్చారు. రాష్ట్ర సచివాలయాన్ని కూడా పెట్టి అప్పులు తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు రాష్ట్ర ప్రభుత్వమే నడుస్తుందా, నడపలేమా అనేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు క్యాబినెట్లో ఉండి ఏం చేస్తారు? చేసేది ఏం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ కేంద్రంకి వెళ్ళి కేంద్ర మంత్రి పదవి తీసుకుంటేనే న్యాయం జరుగుతుంది. అసలు కేంద్రంలో మంత్రి పదవులు ఎవరెవరికి వచ్చే అవకాశం ఉందనేది కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు పురంధరేశ్వరి ఎలాగో రాజమండ్రి ఎంపీగా ఆవిడ గెలిచే అవకాశం ఉంది, సీనియర్ పొలిటీషియన్, అంతకుముందు కేంద్ర మంత్రిగా కూడా చేసినటువంటి అనుభవం ఉంది, బెస్ట్ పార్లమెంటేరియన్గా కూడా ఆమెకి పేరుంది. కాబట్టి ఆమెకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పైగా నరేంద్ర మోడీకి ఆమె అంటే కూడా ఎక్కువ రాజకీయంగా ఇష్టమైనటువంటి లీడరు. అందుకే ఆమెకి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పదవిని అప్పచెప్పారు. కాబట్టి కేంద్ర మంత్రి పదవిని ఆవిడకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీ తరఫు నుంచి. తెలుగుదేశం తరఫు నుంచి ఒకరికైతే ఖచ్చితంగా ఇవ్వాలి, ఎవరో ఒకరికి. అది రామ్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఇస్తారు, అది కన్ఫాము. సో కాబట్టి 2 మంత్రి పదవులు అయిపోయినాయి. ఇక మూడోది రావాలంటే పవన్ కళ్యాణ్ పట్టుబడితే వస్తుంది, భాగస్వామి కాబట్టి. కాబట్టి పవన్ కళ్యాణ్ పట్టుబడితే కనుక అదనంగా ఇంకొక కేంద్ర మంత్రి పదవి రావడం ప్లస్ రాష్ట్రానికి ప్రయోజనాన్ని నెరకోవడం అదనంగా అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు పురంధరేశ్వరి కేంద్ర మంత్రిగా ఉన్నా, రామ్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నా రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటిని తీసుకొస్తారు. కానీ ఇంకొక మంత్రి పదవి అదనంగా రావాలంటే కనుక జనసేన కూడా అడిగితే జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయన కూడా కేంద్ర మంత్రి అయితే 3 పదవులు వస్తాయి. కాకపోతే 3 పదవుల ద్వారా లబ్ధి ఎక్కువ కలుగుతుంది రాష్ట్రానికి. కాబట్టి ఆ రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్లో కనుక ఆలోచిస్తే కనుక క్యాబినెట్లో కేంద్ర క్యాబినెట్కి వెళ్తే కనుక పవన్ కళ్యాణ్ అన్ని రకాలుగా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరేటువంటి అవకాశం ఉంది. బస్ ఆ దిశగా ఆయన ఆలోచిస్తారు అనుకుంటున్నా. ఫస్ట్ ఫేజ్లో ఒకవేళ ఇక్కడ రాష్ట్రంలో క్యాబినెట్లో ఉన్నా కానీ అది టెంపరీగా ఆయన ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ పర్మనెంట్గా ఆయన రాష్ట్ర క్యాబినెట్లో రాష్ట్ర పరిధిలో ఉంటారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. జనసేన కూడా అదే చెప్తుంది, కొంతమంది జనసేన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. రాష్ట్ర క్యాబినెట్లో కన్నా కేంద్ర క్యాబినెట్లో ఉంచే కనుక రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉంది. ప్లస్ నేషనల్ లుక్ వస్తుంది. ఎలాగో పార్టీని ఇక్కడ నడిపేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి జనసేన పార్టీని ఆయన ఢిల్లీలో అయితే బెటర్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. కాబట్టి అది నెరవేరాలంటే ఈయన ఢిల్లీ వెళ్ళటమే బెటర్ అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అనేది మాత్రం చూడాలి. రిజల్ట్ తర్వాత పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉంది. వచ్చేటువంటి రిజల్ట్ వన్ సైడ్ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఆయన కేంద్రానికి వెళ్ళిపోతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. అలా కాకుండా కొంచెం కోయిలేషన్ గవర్నమెంట్ లాగా వస్తే కనుక అప్పుడు ఒకవేళ అవసరమేమో ఇక్కడ రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్స్ ఇవన్నీ మారుతుంటాయి లేదంటే ఉంటాయి. కాబట్టి
అప్పుడు ఏదన్నా ఒకవేళ కంటిన్యూ అయితే కొన్ని రోజుల పాటు కంటిన్యూ కావచ్చు ఇక్కడ స్టేట్లో. అదర్వైజ్ ఆయన సెంట్రల్కి ఎక్కువ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది.